వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు యూరియా ఇవ్వలేకపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో విమర్శలు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వీళ్ళు ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూడడం కాదు, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎందుకు పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోరు పాలకులు చాలాసార్లు అర్థం కాదు. యూరియా కష్టాలు ఉన్నాయనేది నిజం, జనాలు తిరగబడుతున్న రైతులు అనేది నిజం. అందుకని చెప్పి తాజాగా ఏం చేశారంట వ్యవసాయ శాఖ మంత్రి గారు, క్షేత్రస్థాయిలో సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అంటే యూరియా కష్టాలు ఉన్నాయి కదా, దానికి కారణంగా మరి సకాలంలో అందించలేకపోయారో మరొకటి కారణాలు చూపించుకుంటూ ఎరువులు ఇవ్వలేకపోతున్న రైతులకు అని చెప్పి వ్యవసాయ శాఖ సిబ్బందిని టార్గెట్ చేస్తూ సస్పెండ్ చేస్తున్నారట. దీని మీద వాళ్ళ ఆర్గనైజేషన్ పెద్ద లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద లేఖ కూడా రిలీజ్ చేశారు. ఏమని, గ్రామ స్థాయిలో అంటే రాష్ట్రం నుండి సరిపడా ఎరువులు గ్రామ స్థాయికి పంపిణీ చేయకుండా వ్యవసాయ శాఖ సిబ్బందిని టార్గెట్ చేస్తూ సస్పెండ్ చేయడం ఏంటి అని చెప్పి తిరుగుబాటు చేశారు. రాత్రిపూటలో కూడా వాళ్ళు ఆ కార్యాలయాల దగ్గర ధర్నాలో కూర్చున్నారు. రాత్రిపూట కూడా వాళ్ళు ధర్నాలో కూర్చున్నారు. వ్యవసాయ సిబ్బందిని ఎట్లా సస్పెండ్ చేస్తారు మీరు రాష్ట్ర స్థాయి నుంచి కావాల్సిన ఎరువులు పంపించాలి కదా గ్రామాలకు, వ్యవసాయ సిబ్బంది ఏం చేస్తారు అని. అంటే అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లాలోనే ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇష్యూ మీద జెన్యూన్గా కాన్సన్ట్రేట్ చేసి పరిష్కారం చేయకపోతే ఇలాగే ఉంటుంది. బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా చూసుకోవాలి కదా. ఫస్ట్ మంత్రులు ఎందుకుంటారు, ప్రభుత్వాలు ఎందుకు ఉంటాయి? ఏం మానిటరింగ్ చేస్తారేమో ఈ రాజకీయాల మీద దృష్టి పెట్టినంత. జెన్యూన్ ఇష్యూస్ మీద పెట్టాలి కదా. ఎంత పెద్ద సమస్య ఇది, రైతుల సమస్య. ప్రతిసారి ఏమన్నా కనుక వీళ్ళ కోసం సీజన్ అట్లనే ఉంటుందా? ఎరువులు వచ్చేంతవరకు సకాలంలో అందకపోతే నాశనం అయిపోయా పంట, నాశనం అయిపోతే రైతు కుటుంబం నాశనం అయిపోతుంది. ఎవడి మీద రాజకీయ విమర్శలు అయితే వీళ్ళకు ప్రయోజనమేమో, వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో తిట్టుకుంటే. జెన్యూన్గా క్షేత్రస్థాయిలో వాళ్ళు పడే బాధ